ఈరోజు పరిగి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, అభ్యర్థుల యొక్క బలం ఏంది, బలహీనత ఏంది, వారి యొక్క ఇన్ఛార్జీలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, అందులో ఓటర్లను ఓట్లు ఏ విధంగా అడుగుతారు అని కొన్ని అంశాలను మనం తెలుసుకోవడానికి బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి విన్న ఈశ్వరప్ప గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా ఉంది ప్రచారం పరిగిలో? ఈరోజు పరిగిలో చూస్తే కాషాయ జెండా ప్రతి గల్లీలో ప్రతి వార్డులో రెపరెపలాడుతుంది. నిన్ననే మా యొక్క అభ్యర్థుల యొక్క కమలం పువ్వు గుర్తుని ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉధృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు. అలాగే ఈరోజు ఆశీష్ గారు మహారాష్ట్ర ఐటీ మినిస్టర్ అయినటువంటి ఆశీష్ మినిస్టర్ గారు ఈరోజు ఇచ్చేసి వారు చాలా సూచనలు చేయడం జరిగింది. అలాగే సేడం నుంచి మాజీ ఎమ్మెల్యే సతీమణి కూడా సంతోషిని వారు కూడా వచ్చి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం సార్, ఎవరైతే బాధ్యత వహిస్తారో మాకున్న సమాచారం ఓన్లీ ఎలక్షన్లప్పుడు వస్తున్నారు, మిగతా టైం ప్రజలలో ఉండలేరు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మాకు ప్రజలే బలం. ఈరోజు చూస్తున్నాము, ఒకప్పుడు బీజేపీకి కౌన్సిలర్లో అభ్యర్థులు నామినేషన్ వేయలేని పరిస్థితి. ఈరోజు చూస్తే ఒక్కొక్క వార్డులో 2, 3, 4 నామినేషన్స్ వేయడం జరిగింది. ఈరోజు చాలామంది శ్రీశైలం గారు అయితేనేమి, ప్రసాద్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, ముకుంద నాగేశ్వర్ గారు వికారాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ వారి సతీమణి ఈరోజు మా చైర్మన్ అభ్యర్థి. వీరందరూ వస్తున్నారంటే ప్రజలే మా బలం. చాలా మంది ఏమంటారంటే ఖచ్చితంగా అది మీరు అన్నట్టు ఎన్నికలప్పుడు ఖచ్చితంగా నాయకులందరం తిరుగుతాం, మా యొక్క క్యాండిడేట్లను గెలిపించాలి కాబట్టి ఎన్నికల సమయం అందరం వస్తాం. మిగతా సమయంలో పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పార్టీ యొక్క పనులు చేస్తూ ప్రజల్లోకి వెళ్తాం. సార్, మీరు ఓటర్లను అడిగేటప్పుడు మీరు ఏం చెప్పి అడుగుతున్నారు సార్? ఓటర్లను ఒకటే చెప్తున్నాం, బాగా ఓటర్లను ఆలోచన చేయమని. ఏమనంటే కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఉందో 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు అయిపోయింది ఇచ్చి. వాళ్ళు ఇన్ని ఇచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్క ఉచిత బస్సు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు, ఖజానా లేదు, నా దగ్గర రూపాయి లేదని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను అభివృద్ధి చేయదని తెలిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుకున్నారు, 10 ఏళ్ళైంది. ప్రజలు వాళ్ళు చెప్పినట్టే కర్రు కాల్చి వాత పెట్టేశారు. ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థులకు కనుక ఓటేస్తే వాళ్ళకి ఇటు రాష్ట్రంలో లేదు, అటు కేంద్రంలో లేదు. కాబట్టి వాళ్ళు గెలిచినా కూడా ప్రయోజనం లేదు. మా బీజేపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిస్తే కనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలైనా మున్సిపాలిటీలైనా మీరు బాగా చూసుకోండి, లెక్కలు చూడండి. మున్సిపాలిటీలో ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ కానీ, తర్వాత రోడ్లు కానీ, లైట్స్ కానీ, పార్కులు కానీ, మత్స్య కార్మికులకు కానీ, వృత్తిపరంగా ఆధారపడ్డ వాళ్ళకు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి 1 కిలో 6 కిలోల బియ్యం వస్తుంది ప్రతి పౌరుడికి. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేసి మనందరి ప్రాణాలను కాపాడుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఒక్కటే, ఆయన ఢిల్లీలో కూర్చొని చల్లగా ఏసీలు ఏమున్నాడు, బీద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఓసీలలో ఉన్నటువంటి బీద వాళ్ళ గురించి ఆలోచన చేసి రోజు నిరంతరంగా ఈరోజు చూడండి, మనకు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇక్కడ నాయకులు ఏం చెప్తున్నారు, మేము చేసినామని. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఆడ రోడ్లు తయారవుతున్నది. రైల్వే లైన్ వికారాబాద్ నుంచి మనకు పరిగి నుంచి రైల్వే లైన్ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ఇటు మహబూబ్నగర్ నుంచి చూస్తే చించోలి వరకు వెళ్తున్నటువంటి రోడ్డు, హైవే రోడ్డు ఈరోజు చూస్తే అందరూ అంటున్నారు. ఈరోజు మంత్రి గారు వచ్చారు ముంబై నుంచి, వారు అంటున్నారు ఎంత పెద్ద రోడ్లు ఉన్నాయి, ఎట్లా వేశారని. నేషనల్ హైవే రోడ్లు. మోడీ గారు అక్కడ కూర్చొని ప్రజల బాగు కోసం పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వాలు వారు ఒక్కటే, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఒక్కటే నమ్ముకున్నారు, డబ్బులతో గెలుస్తాం, అధికార బలంతో గెలుస్తాం, మందుతో గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. మేము ఒక్కటే నమ్ముకున్నాం, మా యొక్క నాయకుడు ఈరోజు ప్రపంచానికి విశ్వగురు. ఒకప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాతో కొట్లాడేటోళ్ళు ఈరోజు చూస్తే అగ్ర రాజ్యాలైన రష్యాతో కానీ అమెరికాతో కానీ వాళ్ళనంతా గడగడలాడిస్తూ సైలెంట్గా వాళ్ళంతా తన వశం చేసుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి వారి అండన ఈరోజు వారి ప్రతినిధులుగా
ఈరోజు మా అభ్యర్థులు 18 వార్డులకు ఈరోజు మన పరిగి మున్సిపాలిటీలో 15 వార్డుల లోపల మా అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు నిక్కచ్చితంగా ఈరోజు కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. నిక్కచ్చితంగా పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఈరోజు అభివృద్ధి చేయడంలో పరిగి పట్టణంలో ఉన్న మున్సిపల్లో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడానికి ఖచ్చితంగా ఉండి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తాం. నిన్ననే మా ఎంపీ గారు చెప్పారు, ఏమని చెప్పానంటే మా క్యాండిడేట్లను గెలిపించి మున్సిపల్ చైర్మన్ అయితే కనుక 100 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామన్నారు. అట్లాగే తన యొక్క ఎంపీ ఫండ్స్ నుంచి ఒక్కొక్క కౌన్సిలర్కు 10 లక్షల రూపాయల నిధులను కూడా కేటాయించి పరిగి అభివృద్ధి కోసం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. కాబట్టి నేను చివరిగా ఒక్కటే మాట చెప్తున్నా, ఎస్సీ మీడియా ద్వారా ఒక్కటే విషయం చెప్తున్నా, పరిగి ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ మన పరిగి అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కమలం పువ్వు గుర్తుపై ఓటేసి మీరు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. పరిగి అభివృద్ధి కోసం మీరు ఉంటారు, ఖచ్చితంగా పరిగి అభివృద్ధి చెందుతుంది. సార్ చివరగా 15 వార్డులలో మీ అభ్యర్థులు ఉన్నారు, ఎన్ని వార్డులు గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా మా సమీకరణలు చూస్తే ఈరోజు మేము 15 వాళ్ళు గెలవడానికే మేము ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రోజు ఏంటంటే మున్సిపల్ చైర్మన్ కావాలనే దాంట్లో ఉన్నప్పుడు 5, 2, 3 వస్తాయని చెప్పడం అది భావ్యం కాదు. ఎందుకంటే ప్రచారం నిన్ననే అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. రోజు ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజలు మేము చెప్పే కంటే ముందే వాళ్ళే చెప్తున్నారు, మోడీ గారి నుంచి మాకు తెలుసు, మోడీ ఇచ్చే బెనిఫిట్ మాకు వస్తుంది, మేము బియ్యం తింటున్నాం, మేము సిలిండర్ తీసుకుంటున్నాం, మోడీ గారి గురించి మాకంటే ఎక్కువ ప్రజలే చెప్తున్నారు. కాబట్టి మేము 15 వార్డులలో ఖచ్చితంగా గెలిచి మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకుంటాం. ఒకటి మిగతా పార్టీలు డబ్బుతో మందుతో ప్రజలను కొనుగోలు చేద్దాం అనుకుంటారు, కానీ ప్రజలు చాలా తెలివైన వారు. ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు కోటేస్తారు, బీజేపీ కైవసం చేసుకుంటుంది. సార్ చివరిగా ఓటర్లకు ఇచ్చే మీరు సందేశం ఏంది సార్? నేను ఓటర్లకు ఒకటే ఇస్తున్నా, మీరు బాగా ఆలోచించండి. ప్రజలంతా కూడా విఘ్నత ఉన్నటువంటి వాళ్ళు, మాకంటే కూడా ఎక్కువ తెలివిపరులు. మీరందరూ వాస్తవాలని గమనిస్తున్నారు. ఈరోజు చూస్తే సబ్బండ వర్గాల్లో ఉద్యోగస్తులను చూసినంటే డిఎల్ ఇచ్చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగస్తులు పరిగి పట్టణంలో ఎక్కువ మంది ఉంటారు. మీ ఉద్యోగస్తులందరూ చెప్తారు, పోలీసు వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, మెడికల్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ అందరికీ డిఎస్ లేవు, పిఆర్సీ లేదు, అన్ని మర్చిపోవాలి. ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే వారికి రిటైర్ బెనిఫిట్స్ వస్తలేవు, ఆత్మహత్యలు చేసుకుంటారు. సిగ్గు అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకోవడం ఎంత ఘోరమైన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంత సిగ్గు అనిపిస్తుంది అనేది ఒక భావనతో నేను చెప్తున్నా. దయచేసి ఎంప్లాయీస్ ఉన్నారు మా వైపు, రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువత ఉంది, ఎస్సీలు ఉన్నారు. మందకృష్ణ మాదిక్ గారు మా ఎస్సీ గౌరవించుకున్నాం, భారత ప్రభుత్వం గౌరవించింది, పద్మశ్రీ అవార్డుతో గౌరవించుకున్నాం. ఎస్సీ వర్గాన్ని హక్కును చేర్చుకొని వారి యొక్క 30 సంవత్సరాల దీర్ఘమైన పోరాటంలో కూడా వారికి యొక్క వారి వర్గీకరణలు కూడా చేపించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎస్టీ వాళ్ళు ఉన్నారు, బీసీల గురించి విశ్వకర్మ యోజన ద్వారా చేతి పనిముట్ల ద్వారా పని చేసుకున్న వాళ్ళకు లోన్లు ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉన్నాయి, స్టార్టప్ లోన్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటి పట్ల అవగాహన ప్రజలు కల్పిస్తాం. ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులను మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ప్రజలు మా వైపు ఉంటారు, ప్రజలే మా బలము. డబ్బు మా దగ్గర లేకపోవచ్చు. చాలా మంది అనుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బు లేదు కదా అని. డబ్బు కాదు, నైతికత ఉంది, పారదర్శకత ఉంది. మా మోడీ గారు ఉన్నారు, మాకు రాష్ట్ర ప్రభుత్వంలో మా రాష్ట్ర పార్టీలో రామచంద్రరావు గారు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. రాష్ట్రం అంతా తిరిగి ఖచ్చితంగా ఈసారి ముంబైలో జరిగినటువంటి ఫలితాలు, ముంబైలో 28 కార్పొరేషన్ మున్సిపాలిటీలలో 25 గెలిచినాం. ఎవరు ఊహించారు? 40 ఏళ్ళ చరిత్ర. ఈరోజు పరిగితో చరిత్ర సృష్టించబోతున్నాం. అందరూ ఏమనుకుంటారంటే ఒకవైపు ఇస్తారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది అనే ఉద్దేశమే ఉంది తప్ప వాళ్ళు దాన్ని నమ్ముకున్నారు. మేము ప్రజలను నమ్ముకున్నాం. ప్రజలు ఖచ్చితంగా మోడీ గారిని ఆశీర్వదించి మా అభ్యర్థులను గెలిపిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.